ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంఈవి. చెప్పా వాడికి ఇదేనని, ఇంక అందులో డౌటే లేదు మీకు. ఎంటాడుతామని చెప్తా ఉన్నా, వాడి ఓటమే లక్ష్యం. ఎంటాడుతామని చెప్తున్నా. వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు ఓట్లు వేస్తునుకున్నాడా? వాళ్ళు కాదు కదా, బ్రహ్మ దేవుడు కూడా ఆయన కాపాడలేరు. వాడిని గుర్తుపెట్టుకు. వాడి కోసమే పార్టీలు మారని కూడా చెప్తా ఉన్నా నేను. వాడి వల్లే పార్టీ మారని కూడా చెప్పాను గతంలో. వాడిని ఓడించిన లక్ష్యం చెప్తా ఉన్నా. నన్ను అభిమానించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అభిమానించేవాళ్ళు, నన్ను కనీసం ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఇంత అభిమానించే వాళ్ళు కూడా ఒక్క ఓటు అడిగి వేయద్దని చెప్పా. ఇప్పుడు చెప్తా ఉన్నాను, దయచేసి నన్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా ఎక్కడన్నా ఉండండి మీరు, పర్లేదు, ఒక్క ఓటు కూడా ఇలాంటి చిత్తకత్తి కుక్కలకి వేయొద్దు. ఈ కుక్కలకు కానీ వేస్తే ఈ ఊరి మీద పడతాయి. దయచేసి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ప్రతి మాట నా గుండెల నుంచి వచ్చింది. దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి సోదరి మనకి చెప్తా ఉన్నా, విశాఖపట్నం ప్రతి ఒక్క పౌరుడికి చెప్తా ఉన్నా, ప్రతి యువకుడికి చెప్తా ఉన్నా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. చిత్తకార్తి కుక్కల్ని పోషించొద్దు. అవి మన ఇంటి మీద పడతాయి, మళ్ళీ కలుస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ ఆలోచించండి. మీరు ఎక్కడున్నా సరే వాడి కోసం ఇంట్లోంచి రాలేని వాళ్ళు కూడా వెళ్ళి ఓటు ఉమ్మడి అభ్యర్థికి వేయాలి. ఎక్కడైతే రామకృష్ణ బాబుకి వేయమని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. దయచేసి ఎంత కోపం ఉన్నా కూడా ఏమున్నా కూడా వాడికి మాత్రం దయచేసి ఓటు వేయొద్దు. సైకిల్ లేకపోతే గ్లాసు, ఈ రెండు మీద ఏమని చెప్తా ఉన్నా. ఇంకొకటి ఏది కాదు, ఆ రెండు మీద వేస్తారు. సౌండ్ కూడా అలాగే వస్తుంది.